హాయ్ ఫ్రెండ్స్, నేను అమెజాన్లో ఒక మొబైల్ కొన్నాను. మా అమ్మ కోసం కొన్నాను. ఈ మొబైల్ అయితే కొత్త మోడల్ అయితే కాదు, పాత మోడలే. ఇప్పుడే వచ్చింది అమెజాన్లో. కానీ పార్సల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ పార్సల్ ఓపెన్ చేయడం కూడా చాలామంది పార్సల్ని ఓపెన్ చేయడం చాలా స్మూత్గా, చాలా స్టైలిష్గా ఓపెన్ చేస్తారు. నేనైతే చాలా హార్డ్గా ఓపెన్ చేశాను. చూద్దాం. దాని తర్వాత ఇది ఫ్రెష్ అని ఉంది. అమెజాన్లోంచి ఫ్రెష్గా వచ్చిందని మీనింగు. ప్రైమ్ ఫ్రెష్ అంట. ఓకే, చూద్దాం. లోపల ఇది కూడా మళ్ళీ ఓపెన్ చేయాలా. ఏంది ఈ ఓపెన్ చేయడం, తీసి పడేయకుండా. కొంతమంది అయితే చాలా నైస్గా ఓపెన్ చేస్తారు. నేను అలా కాదు, ఎడాపెడా లాగి పడేశాను. ఓకే, మొత్తానికి రియల్మీలోకి వచ్చేసాం. రియల్మీ అని ఉంది. మొబైల్ ఫోన్ తీసుకున్నాను. ఇది రియల్మీ నార్జ్ 880 లైట్ అంట. లైట్. సో ఎల్లో కలర్లో బాగుంది. సో ఈ ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది మొబైల్. మరి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ దీనికి కూడా ఒక సీల్ వేస్తుంది. మొత్తానికి ఈ సీల్ ఓపెన్ చేయడం అనేది చాలా ఆర్ట్. దానికి ఒక టాలెంట్ కావాలా సీల్ ఓపెన్ చేయడానికి కూడా. అని నేనేదో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది లోపల కాదు ఉండేది, పైన కాదు ఉండేది, లోపల ఉంది. పైన ఒక సీల్ ఉంది. అయినా నేనేదో లాగుతూ ఉన్నాను, రావటం లేదు. అది తప్పుగా అనుకోవద్దు, నాకు తెలియలేదు, అందువల్ల లాగుతున్నాను. సో ఫైనల్గా నేను కనిపెట్టాను అది సీల్ ఉంది అని. సో ఈ కవర్ని ఓపెన్ చేస్తున్నాను. అయినా ఈ కవర్లో ఓపెన్ చేయడం కూడా చాలా టాలెంట్ ఉండాలి తెలుసా. మామూలుగా ఎలా అంటే కొంతమంది చాలా టెక్నిక్గా కవర్లు ఓపెన్ చేస్తారు, కొంతమంది చాలా హార్డ్గా కవర్లు ఓపెన్ చేస్తారు తెలుసా మీకు. ఆ కవర్లు ఓపెన్ చేయడం కూడా అదొక టాలెంట్ అనమాట. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళే ఆ కవర్లు ఓపెన్ చేయగలుగుతారు. నాకు అంత టాలెంట్ లేదు, అందుకే ఏదో దొరికినట్టు లాగేస్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. రైట్. ఏదో మొత్తానికి ఫైనల్గా ఈ కవర్ ఓపెన్ చేసేసాను. ఫైనల్గా మనం ఇంకో స్టెప్ దాటేసాం. దీన్ని ఓపెన్ చేయడానికి ఇప్పుడు ఈ స్టిక్కర్ని రిమూవ్ చేస్తున్నాను. స్టిక్కర్ రిమూవ్ చేయడంలో స్టిక్కర్ తెగిపోయింది. సో ఫైనల్గా ఓపెన్ చేస్తున్నాం. లోపల ఏముందో, మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందని కొంచెం క్యూరియాసిటీగా ఉంది. నిదానంగా ఓపెన్ చేస్తున్నాను. రైట్. ఇది ఎంత చిన్నగా ఓపెన్ చేసినా రావడం లేదు, కొంచెం గట్టిగా ఉంది. ఓకే, ఫైనల్గా ఓపెన్ చేశాను. ఇది ఎంటీ బాక్స్, దీంట్లో ఏం లేదు. సో ఇదేందో లోపల ఉంది, చూద్దాం. రైట్, తీసాను. దీన్ని నాకు తెలిసి దీనికి సంబంధించి పౌచ్ అనుకుంటా. లోపల పౌచ్ ఉంది. సో రియల్మీ వాడు ఖచ్చితంగా వాళ్ళ ఫోన్లన్నిటికీ పౌచ్లు ఇస్తాడు. నెక్స్ట్ ఇది ఫోను ఛార్జర్ అన్నీ ఉన్నాయి. ఫోన్ కవర్ వచ్చింది. ఈ ఫోన్కి చాలా బాగుంది. ఫోను చూస్తే కలర్ కూడా చాలా బాగుంది. 3 కెమెరాలు ఉన్నాయి. కలర్ అయితే చాలా బాగుంది. రైట్. కొత్త ఫోను అంతా యాపిల్ ఫోన్ మాదిరిగా ఉంది. రైట్. సో అంతా యాపిల్ ఫోన్ లుక్లో ఉంది. సో దీంట్లో ఛార్జర్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఛార్జరు. మామూలుగా రియల్మీ వాడు ఛార్జర్ ఇస్తున్నాడు. కొన్ని శాంసంగ్, నెక్స్ట్ కొత్తగా ఈ మధ్య నథింగ్ అనే ఫోన్ వచ్చింది, వాటికి ఛార్జర్లు ఇవ్వటం లేదు. ఇది ఫాస్ట్ ఛార్జింగు. రైట్.